బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. ఫేక్ జీవోలు సృష్టించి గండిపేటలో భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంచీపురంలో బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. ఫేక్ జీవోలు సృష్టించి గండిపేటలో భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇతను ఈ కేసు నమోదైనప్పటి నుంచి ఫేక్ జీవోలో సృష్టించినటువంటి కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఈ కేసులో కొంతమంది నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత బ్రహ్మనాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం జరిగింది. మరోవైపు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాడు. కానీ మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిన్న తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ పైన ఈ నెల 11వ తారీఖున విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోగా పోలీసులు అయితే మాత్రం కాంచీపురంలో బ్రహ్మనాయుడు ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ భూమిని దాదాపు 10 ఎకరాల భూమిని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. మరోవైపు ఫేక్ జీవోలు సృష్టించి సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసిన తర్వాత ఈ యొక్క 10 ఎకరాల కోట్ల విలువైనటువంటి ల్యాండ్ ను వేరొకరికి అమ్మేందుకు కూడా వీళ్ళు ప్రయత్నాలు చేశారనేటువంటి అంశాన్ని కూడా నార్సింగి పోలీసులు అయితే గుర్తించారు. దీంతో 10 మంది నిందితుల పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో 5 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు, మరొక 5 మంది పరారీలో ఉన్నారు. అందులో బ్రహ్మనాయుడితో పాటు అతని తమ్ముడు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బ్రహ్మనాయుడిని అయితే మాత్రం కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. కాంచీపురం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా హైదరాబాద్ కు వచ్చిన తర్వాత బ్రహ్మనాయుడిని సుదీర్ఘంగా విచారించి న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంటుంది. మరోవైపు అతని పాత్రకు సంబంధించి కూడా పోలీసులు అయితే కొన్ని కీలక ఆధారాలు సేకరించడం జరిగింది. అతి తక్కువ ధరకే ఒక వ్యక్తితోటి కొనుగోలు చేసినట్లు కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు, ఫేక్ జీవోలను సృష్టించారు. ఈ జీవోలతోటే వేరొక వ్యక్తికి అమ్మేందుకు కూడా ప్రయత్నాలు కూడా కొనసాగించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని అయితే మాత్రం హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా కీలక విషయాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు రాత్రికి హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత రేపు ఉదయం కానీ లేకుంటే రేపు సాయంత్రంలోగా బ్రహ్మనాయుడును న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అలాగే ఫేక్ జీవోలు తయారీకి సహకరించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అయితే ఇప్పటి వరకు 5 మంది నిందితులు ఇంకా ఈ కేసులో పరారీలో ఉన్నారు. ఇందులో కీలక నిందితుడు రాధాకృష్ణ. అతనే ఈ ఫేక్ జీవోలు సృష్టించి బ్రహ్మనాయుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వ్యవహరించాడు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇక అతి తక్కువ ధరకు వీళ్ళు కొనుగోలు చేసినట్లు సృష్టించి దాదాపు కోట్ల రూపాయలటువంటి ల్యాండ్ ను ఫేక్ జీవోలతోటి నకిలీ పత్రాలతోటి అమ్మే ప్రయత్నం చేశారనేటువంటి అంశాన్ని కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైంది. కాబట్టి అప్పుడు కేసు నమోదయ్యి కొంతమంది నిందితుల్ని అంటే బ్రహ్మనాయుడికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కాంచీపురం, కర్ణాటక, మరోవైపు కేరళ ప్రాంతాలు వీళ్ళు చక్కర్లు కొడుతున్నట్లు గుర్తించి దాదాపు 4 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ప్రస్తుతం బ్రహ్మనాయుడిని అయితే మాత్రం కొద్ది నిమిషాల క్రితమే అరెస్ట్ చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని నేరుగా హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు. హైదరాబాద్ కు తరలించిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఇతనికి వ్యతిరేకంగా చాలా కీలక ఆధారాలను కూడా పోలీసులు అయితే సేకరించడం జరిగింది. మరోవైపు ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి కీలక పత్రాలను ఆధారంగా చేసుకుని బ్రహ్మనాయుడిని కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడున్నారు? అంటే కాంచీపురం నుంచి తరలించారా? ప్రస్తుతం కాంచీపురంలో తను తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానించే గడిచినటువంటి 5 రోజులుగా అతని కోసం ప్రత్యేకంగా 4 బృందాలను ఏర్పాటు చేసి సైబరాబాద్ పోలీసులు అయితే మాత్రం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే కాంచీపురంలో తను ఉన్నట్లు గుర్తించి ఒక లాడ్జ్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ లాడ్జ్ లో అతను అంటే వాళ్ళు తినడానికి బయటకు వెళ్తున్నటువంటి సమయంలోనే అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. మరి ఇంకా దీన్ని అధికారికంగా పోలీసులు అయితే మాత్రం వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతనిపై కేసు నమోదైన తర్వాత హైకోర్టులో
ముందస్తు బెయిల్ దొరికినా, మధ్యంతర బెయిల్ దొరికినా అప్పుడు పోలీసుల ముందు వచ్చి విచారణకు హాజరు కావాలని భావించాడు. కానీ నిన్న వెకేషన్ బెంచ్ లో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈ నెల 11కు వాయిదా వేసింది. ఎందుకంటే పోలీసులు కూడా ఈ యొక్క ముందస్తు బెయిల్ కి సంబంధించి వారు కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది, వారి యొక్క వాదనలు వినాల్సి ఉంటుంది. కాబట్టి న్యాయస్థానం ముందస్తు బెయిల్ గానీ లేకుంటే మధ్యంతర బెయిల్ గానీ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో బ్రహ్మనాయుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయ చంద్రిక.